నమస్తే. నేను మీ సందీప్. దాదాపు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు నిన్నగాక మనం చూసినట్లయితే ఒక యూట్యూబర్ మన గిరీష్ అన్న గారితో మనము కనీసం ఒక కుటుంబం ఉన్నది, ఒక భార్య పిల్లలు తల్లిదండ్రులు ఉన్నటువంటి సమయంలో రాత్రి 10:30 సమయంలో ఇంటికి తలుపులు బద్దలు కొట్టుకొని వచ్చి మరి దాడి చేసేంత అసలు ఏం అవసరం ఉన్నదని చెప్పి కూడా ఒక సాటి మనిషిలా కూడా నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులను. సో ఆ దాడి విషయంలో అసలు దాడి ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అని చెప్పి ప్రస్తుతం మనం గిరీష్ అన్న గారితో ఉన్నాం. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే సందీప్, థ్యాంక్ యూ. ఓకే, ఎట్లున్నా? పర్వాలేదు. మానసిక గాయాలకు మలం లేదు కదా. ఫిజికల్ గాయాలంటే పర్వాలేదు, కానీ మానసిక గాయాలకు జర టైం పడుతుందేమో. ఓకే అన్న, మీ దాడిని చూసిన తర్వాత మా క్యూన్యూస్ తరఫున అయితే ఈ దాడిని అయితే ఖండిస్తున్నాం అన్న. అంటే ఇటువంటి దాడులు ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎట్లా జరుగుతున్నాయి ఏందా అని చెప్పి మనం చూసినట్లయితే నాకు తెలిసి ఒక యూపీ, ఒక మహారాష్ట్ర లేదంటే ఇతర రాష్ట్రాలలో జరుగుతుండొచ్చు అనేమో, కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరగడం అనేది నాకు తెలిసి అయితే ఫస్ట్ టైం అన్న. ఇట్లా నాకు సేమ్ ఇదే మాట నేను హాస్పిటల్లో ఉన్నా, కంప్లైంట్ రాయమని అన్నారన్న. మీరు ఇప్పుడు చెప్తున్నాను చెప్తలేను, నాకు గుర్తొచ్చి చెప్తాను. ఓకే, కంప్లైంట్ రాస్తున్నా, సేమ్ ఇదే మాట ఒక ఆయన అన్నాడు. ఇప్పటిదాకా చరిత్రలో ఇట్లా జరగదు. ఇంటికి వచ్చి చరిత్రలో ఒక నిజంగా చెప్పాలా అంటే ఆడ బతకాలన్న ఆశ జరసేపు ఆగిపోయింది కొంచెం. అంటే నా ఫ్యామిలీ అంత భావోద్వేగానికి గురైన మనిషి చెప్పండి. నా ఫ్యామిలీ నా దగ్గర ఇది నీకు అవసరమా, ఏంది ఇది ఇంత అంటే నేను ఎమోషనల్ చెప్తాను. ఐఎమ్ కంప్లీట్లీ ఎమోషనల్ విత్ యూ న్యూస్. మీకు నేను చెప్తాను, ఈ అంత ఇబ్బంది పడ్డారు ఫ్యామిలీ మెంబర్స్. ఇక చెల్లెలు, అమ్మకు గాయాలు, చెల్లెలకి ఏం కాదు కానీ అమ్మ ఏలు కొంచెం డ్యామేజ్ అయింది. నా వైఫ్ని తన్నింది. 2 రోజులు పిల్లలకు దూరం ఉన్నా. ప్యానిక్ అటాక్ చిన్నదానికి ఫస్ట్ ఎయిడ్ నా పెద్ద పిల్ల చేసుకుంది. ఆ అటాక్ అవుతున్నప్పుడు నా భార్య తాళాలు ఇచ్చేసింది. ఎవరికి ఇచ్చిందో కూడా తెలియదు, ఆ డ్రైవర్ కూడా ఎవరో తెలియదు. తాళాలు ఇచ్చేసి వెళ్ళిపోయిన పిల్లలను తీసుకోండి. ఇది చెప్పుకునేటప్పుడు జస్ట్ సెంటెన్స్లు అన్నా, మనిషి ఆవేదన ఎవరికి తెలియదు. ఎవరికి ఇచ్చినావు, నేను పోలీస్ స్టేషన్ ఎవరు పిల్లలు ఎక్కడ పోయి పిల్లలు అన్నానంటే నేను ఎవరికి ఇచ్చినా అని చెప్పి మళ్ళీ అప్పుడు ఫోన్ చేసి మా ఇన్లాస్ పోయి పిల్లలని తెచ్చుకున్నారు. ఆ పుణ్యాత్ముడు, ఆ పరమేశ్వరుడే ఆ డ్రైవర్లోకి వచ్చిందని నేను అనుకుంటున్నా సీరియస్గా. అప్పుడు మీ సేఫ్ ఉన్నారమ్మా, పిల్లలు టెన్షన్ పడకుండా అని అన్నాడు. మా అపార్ట్మెంట్లో ఎవరైనా పిల్లగాడో ఎవరో నేను ఇప్పుడు గుర్తుపెట్టి థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, మా ఇన్లాస్ పోయి మళ్ళీ పోయి నా పెద్ద బిడ్డ చెప్తున్న తర్వాత దానికి ప్యానిక్ అటాక్ వచ్చిందని, దమ్మ ఆడలేదు, దానికి సిగ్గులు శరాలు ఏమైనా ఉండాలి కదా, పిల్లలు ఉన్నారు, నీకు పంచాయతీ నాతో కదా. ఇది వీడికి ఆగుతుందంటే కూడా నాకు నమ్మకం లేదు. వీళ్ళ గ్రడ్జ్ చూస్తే ఇది ఇది ఖతం అయిపోయేటట్టుగా నాకు కనబడతలేదు. వీళ్ళు ఏం చేస్తారో ఫ్యూచర్లో అనేది ఇక చూడాలి. మళ్ళీ ఇంకేం చేస్తారు. మధ్యలో కూడా చెప్తున్నారు ఏంటంటే గిరీష్ గారిని అసలు కిడ్నాప్ చేయాలి, గిరీష్ గారిని ఎత్తుకోవాలి. అంటే వీళ్ళన్న డైలాగులు బట్టి చూస్తే నాకేమనిపిస్తుంది అంటే సందీపన, పర్హాప్స్ ఇంకొక దాడి నా మీద ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇప్పటిదాకా అన్నా కదా, ఏమని ఇంటికి వస్తారా రాబోయే మీరు బయట పెద్దగా చెప్తాం ఇంకా అన్నాడు కదా నా మాట. బయట పెద్దగా చెప్తాం అంటే సైకిక్ ఉన్నది, ఒక సైకిక్ ఫెనాటిక్స్ ఉన్నది. అంటే ఇంతకు మించి ఏం చేస్తారు బయట ఇంకా అట్లా వస్తున్నాయి. నేను నిన్న కూడా పోలీస్కి ఫోన్ చేసిన, సెల్ఫీలు మెట్రో దిగినాం మళ్ళీ రిపీట్ చేద్దామా, హైదరాబాద్కి వచ్చినాం మళ్ళీ రిపీట్ చేద్దామా, మీకు ఉన్నాయి నా దగ్గర, నేను చూపిస్తాను సోషల్ మీడియాలో. ఆ సైకిక్ డిసార్డర్ అంటే ఇది ఎట్లా వస్తుంది చెప్పు. అంటే ఎంత మూర్ఖత్వం ఉంటూ వస్తుంది, ఎంత నరరూప రాక్షసులు. కరెక్ట్గా అంటే మనం చేతులు కట్టుకొని కూర్చుంటామని అనుకుంటారా, లేకపోతే రిటాలియేట్ చేయలేమని అనుకుంటారా, ఏందని అన్నట్టు అనేది నిజంగా ఒక్కొక్కసారి బాధేస్తుంది కొన్ని వింటే. ఇట్లా ఇంకొకటి నాకు ఇప్పుడు ఇవన్నీ విన్నాక నేను ఇప్పుడు క్యూ న్యూస్కి ఎక్స్క్లూజివ్ చెప్తున్నాను. నేను కూడా కొంచెం క్రిమినల్గా ఆలోచించుడు షురూ చేసిన. వీళ్ళు నెక్స్ట్ ఎట్లా వస్తారని ఓ 3 నెలలు 2 నెలలు 4 నెలలు పెడతారు. ఎవ్వరికి తెలియని థర్డ్ పార్టీని పెడతారు. పెట్టి నా మీదకి వచ్చి అట్రాసిటీ కేసులు అంటారు. ఇట్లాంటివి కూడా ఉంటాయి. నేను మీకు భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇది ఆరోపణ ఉండొచ్చు, ఎక్స్పెక్ట్ చేసినామా అనేవరైనా, ఇంటికి వచ్చింది ఎప్పుడన్నా చూసినామా? సో నేను అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్స్పెక్టెడ్ వేళ ఇప్పుడు మీకు నేను భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా థాట్ ప్రాసెస్
అట్రాసిటీలు, నా మీద ఏవో ఫేక్ కేసులు, నన్ను ఎన్నో పసాంచుడు, ఎవరితోనో ఫోన్ చేయించుడు, ఆ ఫోన్ నాకు అఫిలియేట్ చేసుడు, ఇట్లాంటివన్నీ సర్వసాధారణం. ఇప్పటిదాకా వాళ్ళు ఆరోపణలు చేసిరే సందివనం. ఒక్క ఆరోపణ మీ దగ్గరికి వస్తే మీరు కూడా 2 కాళ్ళకి చెప్పులు వేసుకొని వచ్చుంటారు. ఐఎమ్ రెడీ. దండేస్తావా, కొడతా. నేను ఉరిశిక్ష అంటున్నాను. నేను ఉరిశిక్ష అంటున్నా సందీప్ భాయ్. యు ఆర్ రన్నింగ్ ఎ షో. యూ నో బెటర్ దెన్ ఎనీబడి హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. చెప్పరు ఇప్పుడు మీరు. అంటే మీ ఇంటి మీదకి దాడికి వచ్చినప్పుడు మరి మీరు డైల్ 100 కాల్ చేశారన్న, మరి పోలీసులు ఏ విధంగా? దగ్గర 10-15 మంది చేసి డైల్ 100. నేను నా టీం కోసం ఫోన్ చేస్తా కదా, వాళ్ళు 100కి చేసుకుంటూ వస్తుండ్రు. మా అన్న చేస్తున్నాడు, ఒక దగ్గర దర్వాజాలు ఆపుతున్నాము, ఇంకొక దగ్గర వేరే వాళ్ళని చేస్తున్నాము, అట్లా చేస్తూనే ఉన్నాం. తర్వాత నేను మాదాపూర్ పిఎస్కి ఫోన్ చేసి అక్కడ ఎస్ఐ గారితో ఎస్హెచ్ఓ నంబర్ తీసుకున్నా. డైరెక్ట్గా ఫోన్ చేసిన. ఆయన 2వ సారికి ఫోన్ ఎత్తుంది. అసలు పంచాయతీ ఏంది అని అంటాడు. ఇప్పుడు అది అవసరమా పంచాయతీ ఏంది అని? ప్రాణం పోయినా ఆ సిచ్యువేషన్ సరే ఇట్లా ఇంటి మీద దాడికి వచ్చారు, టీం పంపిస్తారా లేకపోతే నాకేమని అంటున్నారు. అసలు ఏంటి పంచాయతీ? తర్వాత మాట్లాడుకున్నాం కదా పంచాయతీ. కూర్చోబెట్టి 4 పీక్తారా, లేకపోతే నా మీద కేసులు వేస్తారా, లేకపోతే ఏందా, ఆ తర్వాత చూసుకున్నాం కదా. దెర్ ఈస్ అ వే టు డిస్కస్ కదా. ఎంపతి అనేది ఒకటి ఉండదా అంటున్నాను. మళ్ళీ అదే నాకు ఇక్కడ రెస్పాన్స్ వచ్చింది. మాదాపూర్లో నా ఆఫీస్ వ్యాండలైజ్ అవుతున్నప్పుడు ఫోన్ చేస్తే 1.5-2 minutes ఉన్నది పోలీసులు. వచ్చింది, తీసుకోరు, యాక్షన్ తీసుకోరు. రియాక్షన్ మాత్రం స్పాంటేనియస్గా ఉండేట్లా. బట్ ఇక ఫ్యూచర్ యాక్షన్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఏది ఉంటుందో అక్కడ నత్తపడ్డది. అక్కడ నత్త నడుకుండే కాబట్టి రాత్రి వచ్చినా పోలీసులు ఏం పీకలేకపోతుంది కదా. మనం చేద్దాం ఏమన్నా పోలీసులు ఫస్ట్ ఇలా నేను ఫస్ట్ ఆరోపణలు చెప్పిన ఫలానా అనుచరులు అని చెప్పి క్లియర్ కట్గా ఎఫ్ఐఆర్లో రాసిన, పబ్లిక్ డొమైన్లో మీరు చూసే ఉంటారు. సెకండ్ దాంట్లో అనుచరుల పేర్లు కూడా ఇచ్చిన, విత్ ఎవిడెన్సెస్ ఇచ్చిన. 6th February నుంచి ఏమేమి అవుతుందో నాతో. థర్డ్ డైరెక్ట్ వచ్చింది నా దగ్గర. డైలాగులు మీరు అందులో చూడరు, పేర్లు కూడా వినిపిస్తాయి, ఆరోపితుల పేర్లు. దీనికంటే పెద్ద ఎవిడెన్స్ కాదు. ఇప్పుడు ఎవిడెన్స్ నేను లోడ్ చేయలేదు, వాళ్ళే లోడ్ చేసుకోరు. మళ్ళీ నన్ను షేమెంట్ ఏం చేయండి, మీ డాట్స్ కనెక్ట్ చేయండి. అలా రాక్షస ఆనందం మీకే అర్థమైంది. క్రూరత్వం అంటారు కదా మానవత్వానికి, మీరు చూడండి. ఒకసారి ఏమో ఆఫీస్ మీద, సెకండ్ టైం మళ్ళీ హార్డ్ డిస్క్లు, సెకండ్ టైం ఇంకో పెద్ద ట్విస్ట్. సిస్టమ్ పోలీసు వాళ్ళు వచ్చి నన్ను స్టేషన్ తీసుకోపోయారు. పోలీసు వాళ్ళు నీకు ఇక్కడ నువ్వు ఉండకు, ఉన్నాడు స్టేషన్ అడుగు అని అన్నారు. సరే అని పోయినా, వినాలి కదా వాళ్ళు, ఎరుపు నువ్వు వినలేదు అని అంటారు. పోయి కూర్చున్నా. నేను అక్కడ స్టేషన్లో కూర్చున్నా. మళ్ళీ దాడికి వచ్చారు, మళ్ళీ ఆఫీస్కి దాడి వచ్చారు. అంటే ఇంత గుండెదారు. నాకు ఎన్ని అనుమానాలు వస్తాయి, నాకు అంటే నెక్సెస్ ముందే ఫిక్స్ అయిందా, నాకు ఎన్ని అనుమానాలు వస్తాయి. కరెక్ట్గా ఎస్ఐ పరేషాన్, ఇదేంద్రా పోయి నేను ఆడ పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడ్డా. అంటే స్టేషన్లో పోయి మనం ఏం చేస్తాం, కూర్చొని మనం గాలి వస్తుందని నేను బయట నిలబడి 3 నిలబడి నన్ను అడిగిన చూస్తుంటారు. మా పోరలు చూసింటారు. అన్న వీళ్ళు నిన్నే చూస్తున్నారు అన్న అన్నాడు. మనం ఏం ఇప్పుడు ఏం కొడతావా పోయి చెప్పు స్టేషన్లో అన్నాను. ఎస్ఐ గారు రాగానే గాయపడిపోయారు. ఎందుకు ఉక్కుతారా, మీరు ఉక్కుతారా, నేను ఉక్కుతాను. ఆడ ఎందుకు ఉరికి తప్పు చేస్తున్నాడు కాబట్టి. అదైనా కరెక్ట్ 1/2 an hourకి నా ఆఫీస్ మీద దాడి. మళ్ళీ ఒక యాపిల్ మేక్ CPU దుబ్బేసి అన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ CPU పోయింది. మీకు చెప్పిన కదా ప్యాటర్న్. అవును, నాకు మా వాళ్ళు చెప్తున్నారు, మళ్ళీ ఒకసారి నేను కన్ఫర్మ్ చేసుకుంటా. బట్ అదర్వైజ్ దిస్ ఈజ్ మీరు ఒక ఆరోపణ లెక్క పెట్టవచ్చు. ల్యాప్టాప్ అడిగాడు, అది నా పర్సనల్ ల్యాప్టాప్ రా, నేను ఎందుకు ఇస్తాను అని చెప్పి మా వాళ్ళు రిటాలియేట్ అయ్యాడు గట్టిగా. మీ పర్సనల్ ల్యాప్టాప్ అయితే సరే కంపెనీ ఇచ్చి ఎందుకు ఇంత మీకు అభద్రత? అంటే మీ మనసులో ఏమున్నది, ఏం తప్పు చేశారు మీరు? క్వశ్చన్స్ వస్తాయారా? క్వశ్చన్స్ వస్తాయారా? ఏం అభద్రత? నా CPU కదా, నేను కొనుక్కున్నా కదా, నీకెందుకు? నువ్వు ధ్వంసం చేసిపోయినావు కదా. ఇవాళ రేపు డేటాకి CPUలోనే పెట్టేది ఉంటా. టెక్నాలజీ చాలా ఉంది. టెక్నాలజీ అంటే పోరలని ఎట్లా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. గప్పు మన వాసన ఒక్కొక్కడు వస్తుంది. పోరలు మళ్ళీ పెద్దవాళ్ళు కూడా కాదు, పచ్చగాళ్ళు, 20, 22, 25 సంవత్సరాల పోరలు. ఇలా భవిష్యత్తు నాశనమా కాదు. మాబటాక్ అంటే మామూలు కేసు అయితే కాదు కదా, కామన్ ఇంటెన్షన్ కదా. దీనికి బాధ్యత ఎవడు తీసుకుంటాడు? పెద్దోడు ఎవడు చెప్పని చేస్తారా కింద? నా అప్రహెన్షన్స్ కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇదిగా ఇన్వెస్టిగేషన్ ఏం చేసుకో చూద్దాం. ఇవైతే కామన్ మ్యాన్కి వచ్చే అప్రహెన్షన్సే కదండి.
ఇంటి మీద దాడి చేసినప్పుడు పోలీసులు ఎంత సమయం వచ్చినా మీ ఇంటికి? హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ వరకు లేదు. అప్పటికి దాడి చేయడం అంతా అలా అయిపోయింది. దాంట్లో నడుస్తూనే పోలీసు ఉంది. వాళ్ళు కూడా ఉన్నారు మీ దాడి డోర్ మేము 25 to 30 మినిట్స్ ఆపినాం. లోపల రాడుతున్నారు. లోపల రానికే 25 to 30 మినిట్స్ ఆపినాం. నా పోరాన్ని కుక్కలు కొట్టి ఘోరాతి ఘోరంగా కూడా అటాక్ తిన్నాడు. జాస్ మొత్తం ఇట్లా 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 ఉబ్బిపోయాయి ముఖం అంతా. మా అప్రహెన్షన్స్ అన్ని క్లియర్ చేసుకొని అన్ని స్కాన్లు చేయించుకోవాల్సి వచ్చింది. వీళ్ళు టైంకి రారు, వాళ్ళేమో ఆ మూర్ఖులు వినరు, ప్రాణాలు గుప్పిట్ల, తల్లిదండ్రులు బయట, వాళ్ళు మాకు షీల్డు, వాళ్ళని ఏం చేస్తారో అన్న ఒక అనుమానము. దోస్తులు 11 రాత్రికి ఫోన్లు ఎట్లా ఎత్తుతారండి? ఒక మాట అడుగుతున్నాను. పర్సనల్ లైఫ్ ఉండదు ఎవరికైనా, ఇట్లా చేసుకున్నామని అనుకుంటారు. ఇంత ప్రెషర్లా పిల్లలు అర్ధగంట 25 నిమిషాలు 30 నిమిషాలు డోర్లు అయితే ఆపినాం. ఒక్కొక్క డోర్ 10-15 నిమిషాలు ఆపినాం. పోలీసులు వచ్చారు. పోలీసు వాళ్ళనే కొడుతురు, అడ్డం జరుగు పోలీసు వాళ్ళనే కొడుతురు. ఇది మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు ఎవడన్నా దర్వాజాలు కొడతారు వస్తుంది. ఇప్పుడు పర్సనల్గా అడుగుతున్నాం. ఇప్పుడు మీరు వచ్చిండ్రే, నేను పిలుస్తూ వచ్చింది, రావద్దన్నా అంటే అబ్సల్యూట్లీ కదా, బెల్లు కొడుతుంది. నేను డోర్ దిగా అంట, ఏమంటారు మీరు? నీ సౌండ్ నువ్వు సావరా అని చెప్పి వెళ్ళిపోతాడు. దర్వాజాలు వెళ్ళగొట్టి నువ్వు లోపలికి వస్తావు. నీ ఇంటెన్షన్ ఏంటప్పుడు? ఒక్కటి కాదు, 3 దర్వాజాలు, 3 దర్వాజాలు. అట్లా మొత్తం దెబ్బలు ఎక్కడెక్కడ తాకినా మొత్తం ముద్దు కింద గాయాలు ఉంటుంది. మొత్తం ఇది బాగా కమిలిపోయింది అన్న గుడ్డ అంతా. ప్యాన్ ఉంటుంది కదా, ప్యాన్ కరెక్ట్ మనం ఏమంటారు, దాన్ని ఏమంటారు, ప్యాన్ దోశ పెంక అంటాం కదా, అది తీసుకొని ఇట్లా ఈప్లా కొట్టిర్రు. ఇంకొక అది ఇప్పుడు పెంక ఇట్లా ఉంటుంది కదా, ఇది ఈ ఫ్లాట్ సర్ఫేస్ నుంచి కొడితే కొంచెం బాడీ తట్టుకుంటుంది వచ్చు బాడీ. దాన్ని ఇట్లా ఎడ్జ్ పెట్టి షార్ప్ ఎడ్జ్ పెట్టి ఇట్లా కొట్టినావు అనుకో, దాంతో ఇట్లా ఒకసారి దెబ్బ తాకింది నాకు గుర్తుంది. ఇక మళ్ళీ నేనైతే చేతిలో పెంక చూసిన, ఆ దెబ్బ కువ్వత్ దెబ్బ నాకు ఇప్పటికి ఉన్నది. నేను అందుకే ఇట్లా సైడ్కే కూర్చుంటున్నా. ఆ కువ్వత్ దెబ్బ ఉన్నది, స్పైనల్ గినల్ దాకుంటే నా పరిస్థితి ఎట్లుంటుంది చెప్తున్నా కదా సందీప్ భాయ్. దేవుడు అడ్డం వచ్చిండు. సో ఇలా బతికి మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఇప్పటిదాకా 20 ఛానళ్ళకి ఇచ్చి ఉంటాను. 20 మందికి ఇచ్చినానంటే ఆ భగవంతుడు జన్మనిచ్చిండు, ఇంకో జన్మనిచ్చిండు నాకు. మరి ఇంత రాక్షస ఆనందం ఏందన్న, ఒక కుటుంబం మీదకి పోయి ఒక వ్యక్తిని మరి ఇంత దారుణంగా కొట్టి బట్టలు దింపి చెప్పుల దండేసి, సరే ఒక మహిళలను కించపరిచే విధంగా మీరు మాట్లాడిరు అనే దానికి చట్టాలు ఉన్నాయి, పోలీసుల కంప్లైంట్ ఇవ్వాలి. చట్టాల కంటే ముందు నేనేమంటున్నా సందీప్ అన్న, ఇప్పుడు ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నా. ఆన్ రికార్డ్ మీరే నాకు ఫోన్ చేసి మాట్లాడుతారు. తర్వాత నువ్వు ఒక ఆధారం చూపెట్టను, మీకు ఆధారం దొరకంగానే మీరు నాకు ఫోన్ చేయాలి. గిరీష్ నా దగ్గర ఆధారాలు దొరికినాయి, నీకు నేను వాట్సాప్ పెట్టిన చూడు. పీకుడు ముగ్గుడు మాటలు మాట్లాడినా కూడా రాక్యం చూస్తాను, నేను వస్తాను. చెప్పులు దండ వేసి నా ఫోటో తీసి పంపిస్తాను. కోర్టు గిట్ ఎదుగు, ఈ పంచాయతీ వద్దు. ఐఎమ్ గివింగ్ యూ ది పవర్. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, మాట్లాడింది నేనన్నా, తెలియదా నేను ఏం చేస్తాను ఏం కథ అని. మరి సరే అన్న, ఒకవేళ మాట్లాడినా అనుకున్నా కూడా చట్టాలు ఉన్నాయి. మీరు వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇది చట్టపరంగా కోర్టు శిక్షిస్తుంది కదా. ఒకవేళ తప్పుడు ఏమైనా మాట్లాడినా కూడా మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కదా అన్న, మనమే మడిమిలో లేము కదా. మొన్న వాళ్ళు మాట్లాడుకుంటూ అంటారు, హైదరాబాద్లో ఎన్ఐఏ రేట్ చేస్తే రోహింగ్యాలు దొరికారు, బంగ్లాదేశ్ దొరికిలేని అంటారు. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ దొరకలేదు, వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ దొరికినాయి, నాకు దొరికినంత ట్రీట్మెంట్. మళ్ళీ ఇది నేను గర్వపడాలా, దాబరపడాలా, మళ్ళీ ఇది నా గ్రాచారం అనుకోవాలా, నా దరిద్రం అనుకోవాలా? నేను ప్రజలని అడుగుతున్నాను. నేను ప్రతి ఇంటర్వ్యూ ఇచ్చిన, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చిన. నేను ఏ ఇంటర్వ్యూకి నో అని చెప్పలేదు. వాళ్ళు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పిన. ఇంత ప్రెషర్లో కూడా ఐ వాజ్ అడ్వైజ్డ్ ఫర్ బెడ్ రెస్ట్. ఇవన్నీ నొప్పులు ఉన్నాయి ఇప్పటికి, ఇవన్నీ ఉగ్గు ఉంటాయి, మీరు ఇట్లా ముట్టుకుంటే ఉగ్గు ఉంటుంది. అయినా బికాజ్ నా క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేశారు. నేను సైలెంట్ ఉంటే నా క్యారెక్టర్ అసాసినేట్ అవుతుంది. నేను అన్ని క్వశ్చన్స్ వేసిన, దానికంటే ముందు ఇంకొక 6-5 క్వశ్చన్లు వేసిన, అది పొలిటికల్ పరంగా. ఇప్పుడు ఇది నా దాడి పరంగా వేసిన. అప్పటిది మీకు మంటలు వేసి కాబట్టి దాడి చేసిన అంటున్నావు కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా 11-12 ప్రశ్నలు ఉన్నాయి. మీకు జిగర్ రదమ్ముంటే ఆన్సర్. నేను రెడీ ఉన్నాను, ఐఎమ్ హియర్. నేను ఎక్కడ తప్పిపోయాను? నేను మీకు ఆ రోజు కూడా చెప్తూ ఉంటే ఈడుంటే ఆఫీస్లో ఉంటాను, నేను ఇంకెక్కడ ఉన్నాను, నాకు పెద్దగా సోషల్ లైఫ్ కూడా ఏం పెద్దగా లేదు అని చెప్పినాను ఫోన్లో. ఆ రోజు మీకు ఫోన్ చేస్తానన్నా చేయలే, ఐఎమ్ సారీ. ఆ రోజు నేను వేరే మూడ్లో ఉన్నా, టెన్షన్లో ఉన్నా, చేయలేదు.
వాట్ ఐ సెడ్ ఐ డిడ్. మీకేం రోగం పుట్టింది? మీరు రావచ్చు కదా, మాట్లాడచ్చు కదా. ఇది కథ. ఇప్పుడు ఇక వెళ్తున్నాయి, కొన్ని వెళ్తున్నాయి, కాన్స్పిరేటర్ ఎవరో బయటకు వెళ్తున్నాయి. బట్ ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ ది పోలీస్. నాకు తెలుస్తున్నాయి, పోలీసు వాళ్ళకి తెలుస్తలేదా అని. మంత్రి గారు, మీరు మొన్ననే అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడారు.